ఏంటి గురునాథం గారు ఇంత త్వరగా ఆఫీస్కి వచ్చేసారు? ఏంటి విశేషం? ఏం లేదయ్యా, ఇంట్లో వాటర్ రాలేదు, ఆఫీస్ లో స్నానం చేద్దామని వచ్చాను. ఓహో. ఈ లోపు నువ్వు లోపలికి వెళ్ళి బాస్ మేనేజ్ చేయి. ఇలాగే నన్ను చూశాడంటే నా ఫైల్ క్లోజ్ చేస్తాడు. ప్లీజ్. ఏం పర్లేదు, మీరు వెళ్ళండి. అలాగే. గుడ్ మార్నింగ్ సార్. ఏమయ్యా, పని వేళలో గుడ్ మార్నింగ్ అంటే పనులు? నో సార్, టేబుల్స్ అన్ని ఆల్రెడీ క్లీన్ సార్, కుండతో వాటర్ సప్లైడ్ సార్. వెరీ గుడ్, అలా ఉండాలయ్యా. ఎక్కడికి వెళ్ళిపోతారు సార్? ఏం కావాలి సార్? అది నా సొంత పనయ్యా, తప్పుకో. అది కాదు సార్, ఏ పనైనా పర్లేదు సార్, నాకు చెప్పండి సార్. నేను చేస్తాను. పర్సనల్ కార్యక్రమం, టాయిలెట్ వెళ్ళాలి, తప్పుకో. ఓహో. ఏమైందయ్యా మళ్ళీ? కొంప మునిగిపోతుంది సార్, ఒక్క నిమిషం ఆగండి సార్, నా కోసం సార్, ప్లీజ్ సార్. అబ్బా ఏమిటైంది నీ కంగారు? నాకు అర్థమైపోయింది, అంటే ఈ రోజు నువ్వు టాయిలెట్ లో కలరా ఉండలో వేరేదన్నమాట. చచ్చా, అది కాదు సార్, ఆ పని ఎప్పుడో చేశాను. అసలు జరిగింది ఏమిటంటే... ఆగు, నాతో అబద్ధం ఆడకు. నువ్వు ఈ రోజు 2 తప్పులు చేశావు. ఒకటి, చెప్పిన డ్యూటీ చేయకపోవడం, రెండోది చేశాను అబద్ధం ఆడటం. కనుక ఈ 2 తప్పులకు నీకు శిక్ష ఏమిటో తెలుసా? ఇదేమిటి? టెలిఫోన్ డైరెక్టరీ. దీన్ని 2 కాపీలు టైప్ చేసి పట్రా. టెలిఫోన్ డైరెక్టరీని 2 కాపీలు టైప్ చేయాలా? ఎస్, నేను 3 అంకెలు చెప్పేలాగా వెళ్ళాలి, లేకపోతే నాకు కోపం వస్తుంది. కోపం వస్తే దీన్ని మొత్తం స్వచ్ఛంగా రాసుకుని మరి టైప్ చేసుకుని రావాలి సార్. అర్థమైంది సార్. ఏమంటాడు గురు నా గురించి? మీ స్నానం నా కొంప ముంచిందండి. ఏమైంది? అర్జెంట్ గా బాత్రూమ్ అని బయలుదేరితే మేనేజ్ చేద్దాం కదా ట్రై చేస్తే అపార్థం చేసుకుని ఈ టెలిఫోన్ డైరెక్టరీని 2 కాపీలు, పైగా అర్జెంట్ అట. ఇంకా ఆల్సింది మొదలుపెట్టు. తెలుసులండి. అయ్యో, కావుడేంటి కావేరీ ఎక్స్ప్రెస్ లో వస్తుంది? ఇదిగో రాంబాబు, రాంబాబు, మా ఆవిడ వస్తుందయ్యా, కనపడితే కాల్చుకు తింటుంది. ఇవాళ నేను ఆఫీస్ లో లేను, క్యాంప్కి వెళ్ళని చెప్పబోయా, మా ఆవిడకి నీ పుణ్యం ఉంటుంది. అయ్యి బాబు, అయ్యో. గురునాథం గారు లేరా? నేను ఆయన భార్యని. అష్టలక్ష్మి గుడికి వెళ్ళి అష్టోత్తరం చేయించుకుని వచ్చేసరికి ఆయన ఆఫీస్కి వచ్చేసారండి. ఆయన ఆఫీసులు తీసుకోవాలి. ఎక్కడికి వెళ్ళారు? చాలా గొప్ప పని చేశావమ్మా, పతిభక్తికి పరాకాష్ట. మీ ఆయన క్యాంపుకి వెళ్ళారు కదా? ఏం పర్లేదు, క్యాంపుకు దావని ఏం చెప్తారు. ఇక్కడి నుంచి ఇలా నేరుగా వెళ్ళండి, వెళితే మెట్లు వస్తాయి, ఆ మెట్లు ఎక్కితే పైకి వెళ్తారు, మళ్ళీ మెట్లు వస్తాయి, కిందకు వచ్చేస్తారు. నేరుగా మళ్ళీ ఇటే రండి, ఈ బెంచ్ కిందే ఉంటారు. ఏమండి, మీరు ఇక్కడున్నారా? అక్షంతలు వేసి ఆశీర్వదించండి. కావుడు, ఇది ఇల్లు కాదు, ఆఫీసు. ఆశీర్వాదం కోసం సరాసరి ఆఫీస్కి వస్తావా? తొందర కానీ మళ్ళీ బాగా వస్తాడు. దీనికి సంబంధం బావా. టైపింగ్ అంతా పూర్తయిందా? కాపీలేవి? సార్, ఈ పుస్తకం ప్రింటింగ్ చేయడానికి 10 రోజులు పడుతుంది సార్. మీరు చెప్పి 10 నిమిషాలు కాలేదు, అప్పుడే అయ్యిందా అని అడుగుతున్నారు. ఇంతకన్నా టేబుల్ తొడటమే బెటర్ సార్. సర్లే, అది వేరే చెప్పాలా? ఏంటాయి గురునాథం, ఈ పొజిషన్ లో ఉన్నావు? నిరాహార దీక్ష? కాదు సార్, భార్య పెట్టే బాధలు పడలేక ఈవిడ గురునాథం గారి భార్య భర్త ఆశీర్వచనం కోసం వచ్చింది. ఆహా, ఎంత చక్కటి సన్నివేశం. గురునాథం, బయటిరా రా. నీ అదృష్టాన్ని మెచ్చుకోవాలయ్యా. చూడవయ్యా, కళ్ళు పెద్దలు చేసుకుని చూడవయ్యా, ఎంత చక్కటి జీవితం. సారీ సార్, ఈవిడ మా ఆవిడ కావుడు, ఈయన మా బాస్ కుటుంబరావు గారు. అలాగా, నమస్కారం అండి. నమస్తే అమ్మా. మా వారికి నైవేద్యం పెట్టడం మర్చిపోయానండి, ఇంటికి రమ్మని చెప్పండి. ఏమయ్యా, వెంటనే ఎవరు? భలేవారు సార్, ఇక్కడ ఆఫీస్ లో బోల్డ్ అంత పని ఉంది ఆయనకి. నువ్వేం చేస్తున్నావు? బ్రహ్మచారం మొత్తం నువ్వే చెయ్యి. సార్, ఈ పని మొత్తం నేనేనా? అవును, నువ్వే చెయ్యి. రండి. పదండి. వస్తున్నా. ఏమయ్యా, టైపిస్ట్ రాని ఎక్కడ? 3 రోజులుగా ఆఫీస్కి రావట్లేదు సార్. రోజులతో సహా కరెక్ట్ గా చెప్తున్నావంటే ఆ పిల్ల బతుకులో నిప్పులు పోసావు అనమాట. చెప్పు, ఏం చేశావు? నా మీద ఒట్టు సార్, నాకేం తెలియదు సార్. బ్రహ్మచారి ఒట్లు నేను నమ్మనయ్యా. నిన్ను చూసిన మొదటి రోజు ఎందుకు అలా అరిచిందో నాకు ఇప్పుడు అర్థమైంది. వెళ్ళు, రాణిని తీసుకొచ్చి నా ముందు నిలబెట్టి, ఆ పిల్ల నీకేం తెలియదని చెప్పిందా? సరే సరే, లేకపోతే నీ ఉద్యోగం ఊస్తే. నా ఏజ్ బారైపోవడం వల్ల వీడికి దొరికిపోయాను, లేకపోతే ఈ ఉద్యోగానికి ఎప్పుడో లాగి గుద్దు గుద్ది పోరా పోరా అని పరిగెత్తి పారిపోయి ఉండేవాడిని. రాణి, మహారాణి, ఎక్కడున్నావు తల్లి? అమ్మా, చూసావా, లాయర్ లాగా ఒక్క పాయింట్ నువ్వు అడిగేటప్పటికి దెబ్బకి సూట్ కేసు పట్టుకుంది. చూడండి, దీన్ని ఏమంటారో, ఏ సందర్భంలో వేస్తారో కొంచెం చూసి చెప్తారా?
ఏమంటావురా? ఇప్పుడు ఏం తెలియదంటావా? నాన్న అది ఆ కార్డు మా బాసు. ఏంటయ్యా బాసు బాసుని మీటింగ్ పెట్టావు? ఏం మాధవయ్య గారు? అరే సర్ప్రైజ్, నీ వైఫ్ కదూ అమ్మాయి నువ్వు? మిసెస్ రాంబాబుని. నమస్కారం బాబాయ్ గారు. నమస్కారం అమ్మా. నీ ఫోటో నాకు బాగా గుర్తుంది. నువ్వు వచ్చేస్తున్నావని తెగ మురిసిపోతున్నాడు. వచ్చేసావు, వెరీ గుడ్. రాంబాబు ఏంటయ్యా, ఏమిటా పోజు? ఏం లేదు సార్, ప్యాంట్లోకి చీమ దూరినట్టుగా ఉంటాను. అలా కూర్చోండి బాబాయ్ గారు. పర్వాలేదమ్మా, మీ పెళ్లికి రాలేకపోయాం. పాప రమ్మంటూ తెగ మొహమాట పెట్టేశాడు. పైగా స్వీట్లు లడ్లు చిలకలు కూడా తెచ్చిచ్చాడు. ఏరా బాబు తెచ్చిచ్చాడు? ఆ, చిలకలు లడ్డూలు ప్యాక్ చేసేవమని మా వాళ్ళ ప్రాణం తినేశారండి కదండి. మీరంటే ఎంత గౌరవం. ఆ రోజు రాత్రి అంతా మీ గురించే చెప్పారు. అవునమ్మా చెప్పాడు. ఏరా బాబు చెప్పావు కదా? ఆ రోజు రాత్రి మీ ఫోటో. నాకు తెలుసమ్మా, నా ఫోటో నీ కొంగురు కట్టాలంటే దాన్ని బట్టే చెప్పొచ్చు. రాంబాబు నాకు చాలా ఆనందంగా ఉందయ్యా. ఇక మీ టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. వస్తాను. ఏమిటండి బంగారం లాంటి కోటలు వస్తే మీరేమిటి ఆలోచిస్తున్నారు? అదేనండి, ఎందుకు ఇలా ఉన్నానా అని ఆలోచిస్తున్నాను. ఏమయ్య రాంబాబు, మీ మేడం సినిమా ప్రోగ్రామ్ పెట్టింది, వస్తాను. ఉండండి బాబాయ్ గారు, కాస్త కాఫీ తీసుకుని వెళ్తారు. కాఫీ? మేడం గారు వెయిట్ చేస్తుంటారు, మీరు వెళ్ళండి సార్. అలాగే రాంబాబు, నువ్వు నీ వైపు మా ఇంటికి ఒకసారి డిన్నర్ రావాలి. ఏమ్మా ఓకేనా? నాదే ఉందండి, అంతా ఆయన ఇష్టం. ఏమండి? అవును అలాగే, మీరు వెళ్ళండి సార్. అలాగే వస్తాను. ఏమండి వస్తాను. పెట్టి తీసుకుని మర్యాదగా బయటికి నాడు. నాన్న అసలు ఏం జరిగిందంటే, సావిత్రి తలపోటుగా ఉంది కదా, అమృతాంజన ఏమైనా ఉందా? అమ్మా అసలు ఏం జరిగిందంటే, మీకు వేడి నీళ్ళ కాపడం పెడతాను పదండి. ఆహా వండర్ఫుల్. తనను కాపాడమని సీతమ్మ వారి చేత రామయ్యకి రికమెండేషన్ చేస్తున్నాడు కవి. అంటే అమ్మగారు చెబితే అయ్యగారు గ్యారంటీగా వింటాడని నమ్మకం. కాబట్టే కవులు అలాంటి పాటలు రాసి పాడి వాళ్ళ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకుంటున్నారు. ఒరేయ్, తొందరగా స్నానం చేసి ఆఫీసుకు పో. అసలే మీ ఆఫీసర్ తిక్క వెధవ అని చెప్పావు. ఏడ్చాడు యూస్లెస్ ఫెలో. నాకు గాని తిక్కరేగిందంటే నేను పాడటం మొదలు పెడతాను. మము బ్రోవమని చెప్పవే ఓ బాసు పెళ్ళాం, మము బ్రోవమని చెప్పవే ఓ బాసు పెళ్ళాం. ఏమైంది ఆగిపోయావు? గడ్డం తగిందా? ఇక్కడ నాకు గడ్డం తెగడం కాదే, అక్కడ మా బాసు పీక తెగింది. నన్ను బ్రోవమని చెప్పవే ఓ బాసు పెళ్ళాం. పెళ్లి పిలుపు. హలో సార్, మీకు శుభవార్త. ఈ నెల 9వ తారీఖు గురువారం రాత్రి 2:07 తెల్లవారితే శుక్రవారం అనగా ఆ రోజు తెల్లవారుతుంది గ్యారంటీ. ఈ అందాల బొమ్మతో నా పెళ్లి నిజంగా ఒట్టు సార్. సిరిపురం రామాలయంలో మీరు తప్పక రావాలి. మీ ఆశీస్సులు మాకు కావాలి. వస్తారు కదూ? ఇట్లు కె రాంబాబు. బంధుమిత్రులు మా బాసు గారి ప్రోద్బలంతో. రాంబాబు సార్ చాలా సంతోషంగా ఉందయ్యా. మంచి నిర్ణయం తీసుకొని పెళ్లి చేసుకోబోతున్నావు. పిల్ల కూడా రూపసి. ఎరుప? అచ్చు మీ వైఫ్ కలరే సార్. అయితే ఎరుపే. అదృష్టవంతుడి. పాలరాతి బొమ్మ లాంటి భార్యను సంపాదించేశావు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టుగా ఈడు జోడు చక్కగా కుదిరింది. మీ ఇద్దరూ చట్టా పట్టాలు వేసుకుని పార్కులు అలా నవ్వుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే. రండి సార్. రామయ్యరా చూడండి. చూడండి సార్, మా స్పార్టెక్ కంపెనీ తరఫున కొత్తగా ఇంట్రొడ్యూస్ చేస్తున్న ప్రోడక్ట్ ఎలా ఉంది? ఆహా, బ్రహ్మాండంగా ఉందండి. నాతో ఎప్పుడు చెప్పలేదరా? రాత్రికి తీరుబడిగా చెప్తా కదా, నువ్వు పద. నువ్వు ఆగవయ్యా. స్పార్టెక్ అంటే మనకు నాణ్యతకు పెట్టింది పేరు. మా స్పార్టెక్ తో ఫ్లోరింగ్ చేస్తే ఇల్లు వెండి కంచలా తడతలా మెరిసిపోతుంది. ఆ సంగతి మళ్ళీ మీరు వేరే చెప్పాలా? ఆ. చూస్తుంటే తెలియట్లేదండి. చూడండి, జీవితంలో ఒకేసారి ఇల్లు కడతాం, ఒకేసారి పెళ్లి చేసుకుంటాం. అబ్బా నాన్న, నువ్వు ఉండరా? ఈ రెండు విషయాల్లోనూ ఆలోచించి మరీ అడుగుందుకు వేయాలి. ఏమండి? బాగా చెప్పారు. ఇక చూడండి, మీ స్పార్టెక్ గురించి అడిగిన వాళ్ళతోనూ అడగిన వాళ్ళతోనూ పెళ్ళైన వాళ్ళతో పెళ్లి కాని అబ్బా వాళ్ళతో. నాన్న, పెళ్లి 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 గురించి మనకెందుకు? పెళ్లి మనకెందుకు? సరేనండి, నేను మళ్ళీ కలుస్తాను. మళ్ళీ రండి. వెళ్తున్నారా? వెళ్ళు వెళ్ళు. ఎవడో మా స్పార్టెక్ అలాగే 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 అలాగే. ఏమయ్యా, మీ నాన్నను చూసి కంగారు పడుతున్నావు? అసలు ఆయన మీ నాన్నే నాని. బాలేవారు సార్, మా నాన్నే. కానీ ఆయనకు ఒక వింత జబ్బుంది సార్. ఏదైనా కొత్త వస్తువు కనిపిస్తే లటక్క నొక్కేస్తాడు. ఒకసారి ఓటు వేయడానికి వెళ్ళి బ్యాలెట్ బాక్స్ బాగుంది కదా అని
తప్పని ఇంటికి తెచ్చేసాడు. ఇంకా నయం, ముందే చెప్పావు, సంతోషం. ఎనీవే, విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ సార్. స్వామి, ఇవాళ ఏం చేతనో కానీ నాకు వెర్రి ఆనందంగా ఉంది. ఒక్కసారి పలకరించి పోదాం కదా అని వచ్చాను. ఎక్కడో చూసినట్టుంది. ఏమిటండి అలా గుడ్ల పిలిచి చూస్తున్నారు? మిమ్మల్ని నా కోసం బస్ స్టాండ్కి వస్తారని నేను ఎంతసేపు ఎదురు చూసానో తెలుసు. బస్ స్టాండ్ కా? నేనా? ఎందుకు? ఎందుకేమిటండి నా మొహం? అయ్యో, అదేమిటండి ఇలా చిక్కిపోయారు? దిగులా? దిగులా? నాకా? ఎవరి మీద? కొత్త పెళ్లి కొడుకులా అన్ని నేనే చెప్పాలా? నా మీద అంటే మీ భార్య మీద. భార్య? అమ్మో! ఇదిగో పంతులు గారు, ఆ పలహారం అంతా పేదవాళ్ళకి పంచిపెట్టేయండి. నాకు అర్జెంట్ పని ఉంది, నేను వెళ్ళిపోతాను. ఏమండి, ఆగండి. మీకు పెళ్ళం కన్నా పనులు ఎక్కువ అన్నమాట. నన్ను ఇంట్లో దిప్పి వెళ్ళండి. మన ఇల్లు దగ్గరేనా? మనిల్లా? అసలు ఎవరు నువ్వు? నేనెవన్నా? మీకేమైనా పిచ్చి కింద మర్చిపోయిందా? అయ్యో, అందరూ చూస్తున్నారు. ఇంటికి వెళ్ళి హాస్యాలు ఆడుకుందాం. పదండి, రండి వెళదాం. ఏం జరిగింది? అబ్బే, ఏం లేదండి, మా వారికి ఇదో సరదా. ఏమండి, రండి, సూట్ కేసు తీసుకోండి. ఇదిగో, చాలా తెలివిగా అడ్వాన్స్ అయిపోతున్నాను అనుకోకు. అసలు నువ్వెవరో నాకు తెలీదు. తప్ప. ఏమండి, ఏంటయ్యా ఇందా నుంచి చూస్తున్నాను, ఏంటి నీ గొడవ? ఇంతగా ఆ పిల్ల బతిమాలుతుంటే ఇంటికి వెళ్ళంటావా? సూట్ కేసు తీసుకుని ఇంటికి వెళ్ళు. అమ్మా, దక్షిణ డబ్బులు మీరు ఇస్తారా మీ వారు ఇస్తారా? మీ వారంటయ్యా. ఏమండి? ఏంటయ్యా? మీరు మాధవి గారి అబ్బాయి కదా? ఊరితాళ్ళు బిగుసుకుంటున్నాయి. ఎక్కడుంటే కొంపలు అంటుకునేలా ఉన్నాయి. ఏమండి, మిమ్మల్ని? అయ్యో, వదిలేసి వెళ్ళిపోతున్నారే. అమ్మయ్యా, వచ్చేసారా? మీ గురించి అనుకుంటున్నాను. ఒక్కసారి వస్తే బాగుండని. సరిగ్గా దేవుడు తోలుకొచ్చినట్టు వచ్చేసారు. దేవుడు తోలుకొచ్చినట్టు అనకూడదు కామాక్షి, మనం మనుషులం కదా, దేవుడు పంపినట్టు అనాలి. అవును, నా కోసం ఎదురు చూస్తున్నావు, ఏమన్నా పనే? అది సరే, అర్జెంట్ గా పిలిచారు, ఏమైనా చెప్పాలనా? అవును కామాక్షి, మా ఫ్రెండ్ లేడు రమణబాబు, వాడు సినిమాకి ఫ్రీ పాస్లు ఇచ్చాడు. అర్జెంట్ గా సినిమాకి వెళ్ళాలి, రెడీ అయిపో. సినిమా? ఆ. ఏం పేరు? నా పెళ్ళాం నీ మొగుడు. చీ, చీ, చీ. అదేం సినిమా అండి? నేను దేవుడి సినిమాకి అయితేనే వస్తా. కామాక్షి, పెళ్ళై 6 సంవత్సరాలైంది, ఇంతవరకు శ్రీకృష్ణ లీలలు, స్వామి అయ్యప్ప మహిమ, భక్త తుకారాం ఇలాంటి భక్తి సినిమాలకు వెళ్ళాం కానీ ఒక సోషల్ సినిమాకి వెళ్ళావా? ఇవాళ సినిమాకి వెళ్ళకపోతే నా పరువు పోతుంది, నువ్వు రెడీ అయిపో. తప్పదంటారా? తప్పదు కామాక్షి. మరి మరి ఏంటి మరి? పట్టు చీర కావాలా, చెలుగు లోలాకలు కావాలా, నల్ల పూసల కొలుసు కావాలా చెప్పు. అవన్నీ తర్వాత చూద్దాం. ఆ. ముందు నాకు కాస్త ఆవు పేడ కావాలండి. ఆవు పేడ ఎందుకు కామాక్షి? నీళ్ళల్లో కలిపి పానకం చేసి గ్లాసులతో పట్టిస్తావా నాకు నువ్వు? ఇవాళ ఆవు పేడతో దీపారాధన చేస్తే మనం పోయాక ఆ దీపం దారి చూపిస్తుందండి. అంటే అక్కడ కూడా పవర్ కట్టేనా? కామాక్షి, నీకు రాను రాను మరి చాలా అబ్బబ్బబ్బా, ఆపండి మీ దండకం. నేనే సినిమాకి రావడం లేదు, నేనే తెచ్చుకుంటా పేడ. అక్కర్లేదు, నువ్వు రెడీ అయిపో. సినిమాకి వెళ్ళకపోతే నా పరువు పోతుంది. వెంటనే బట్టలు మార్చుకుని వెళ్ళి నేనే ఆవు పేడ తెస్తాను. ఏమండి, ఆ, పేడ కింద పడింది తీసుకురాకండి, పడుతుండగా పట్టుకురండి. ఆ? ఇదిగో బాబు, ఏం జరిగిందయ్యా? ఇంకా పూర్తి కాలా, వెనక్కి వెళ్ళండి. ఇదంతా హౌస్ఫుల్. ఇదిగో, తప్పండి తప్పండి. తప్పుకో. వెళ్ళండి వెళ్ళండి. ఏడే చూస్తారు ఒకటి. రాంబాబు, ఏమిట్రా ఇది? ఏమిట్రా ఈ పనులు? పట్టపక్కల అందరూ చూస్తుండగా తలుపులు తీసి మరీ సిగ్గు లేకున్నారు. చి, 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 చి. అది కాదు నాన్న, చీరకి నిప్పొట్టుకుంటేను కాపాడదాం కదా అని. నార్మల్, వెధవ అబద్ధాలు నువ్వు. వాడికి తెలియకపోతే నువ్వన్నా చెప్పొద్దమ్మా, ఎంత అవమానం మనకి. చెప్పానత్తయ్య, కానీ నాకు ఇలాగే బాగుంటుంది అన్నారు. అదే, అన్నాడా? పచ్చడి పడినట్టు నెత్తి పలుకుంటే సరి. పైకి ఏమీ తెలియనట్టు వ్యథ నాటకాలను, లోపల మాత్రం ఇలాంటి వ్యథ టేస్తున్నాను. నీ ప్రతాపం ఏమిటో బెడ్రూమ్ లో చూపించవచ్చు కదరా. నన్ను ఎవరో అర్థం చేసుకోవట్లేదండి. ఇదిగో, ఆవిడ కాల్చుకుని చచ్చిపోతే అది మన తలకు చుట్టుకుంటుంది కదా అని అలా చేశాను. అసలు నాకు మనశ్శాంతి లేదు. అమ్మో! ఒరేయ్,
మనశ్శాంతి ఎలా ఉంటుందా? ఉండదు. లక్షణంగా కాపురం చేసుకుంటే ఇలాంటి నాటకాలను ఆపేసి అప్పుడు మనశ్శాంతిగా ఉంటుంది. ఏంటేరా బాబు చొక్కా లేకుండా వెళ్తున్నావు? షర్ట్ మర్చిపోయావా? అదేం లేదు సార్, ఇవాళ యోగి వేమన బర్త్డే, అందుకని షర్ట్ సాక్రిఫైస్ చేశా. అవును, మీరేంటి ఇలా ప్యాంటు లేకుండా చండాలంగా? నాది వేరే కదలే. మా ఆవిడని ఒక రోజు చెడామడా తిట్టా, అది ఏడుస్తూ కూర్చుంది. ఓహో. కాముడు, నువ్వంటే నాకు పంచ ప్రాణాలే అన్నాను. ఏమండి, నిజంగా నా మీద మీకు ప్రేమ ఉంటే మీరు ప్యాంటు లేకుండా ఆఫీస్కి వెళ్ళండి అంది. అది ఏంటి ఏంటి స్టార్ టీవీ చూసినట్టు చూస్తున్నారు? వెళ్ళండి వెళ్ళండి. చూడు రాంబాబు, నీకు షర్ట్ కావాలి, నాకు ప్యాంటు కావాలి. కాబట్టి ఓ పని చేద్దాం. నీ ప్యాంటు నాకు ఇస్తే దగ్గరలో ఉన్న లాండ్రీకి వెళ్ళి నా బట్టలు తీసుకొచ్చేస్తాను, నా షర్ట్ కూడా నీకు ఇచ్చేస్తాను. ఆ ఐడియా ఏదో బ్రహ్మాండంగానే ఉంది, కానీ ఉన్న ఒక్క ప్యాంటు మీకు ఇచ్చేసి నేను అంతసేపు నిలబడటం. అది పాయింట్. అమ్మయ్యా, మీ సైజు నా సైజు వేరు కదా. కరెక్టే. వస్తాను. ఇదిగో గురునాథం గారు, ఆ. మీరు చెప్పినట్టుగా 2 నిమిషాల్లో వచ్చేయాలి. అలాగే. మిమ్మల్ని నమ్ముకున్నా. ఓకే. వస్తాం. ఎంసెట్ కుంభకోణంలో అరెస్టులు, ప్రతి వాడికి కూడు గుడ్డ కల్పిస్తామని మంత్రి గారి హామీ. ఏమయ్యా, నా పేపర్ చదివిస్తానని చెప్పి కొట్టేస్తావా? నా పేపర్ నాకు ఇస్తావా? లాక్కోమంటావా? వచ్చేస్తున్నాడు. ఇవాళ టైం బాగున్నట్టుంది. అనుకున్నట్టుగా అయిపోతున్నాయి. ఈ దెబ్బతో దీని పని అవుట్. వాడొచ్చే టైంకి ఇది కూడా రావాలా? దీన్ని చూసా అంటే వాడు అట్నుంచి అటే పారిపోతాడు, మన కొంప మునిగిపోద్ది. ఎలా? ఐడియా. పోస్ట్. వచ్చేస్తున్నాడు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఉత్తరం ఇవ్వకుండా వెళ్ళిపోతావేంటయా? అందులో నాకు ఉత్తరం ఉండాలి, ఇంట్లో ఇచ్చి వెళ్ళు. ఉత్తరాలు లేవు. ఆ మూటేంటి? గుమ్మడికాయ. అందులో మాకు లెటర్ ఉండాలి, తిన్నగా చూసి. లేవు గాని గుమ్మడికాయ అలా కొట్టుకుంటుంది. కొట్టుకునే గుమ్మడికాయ. అవును, లెటర్ లేదా? నేను వేసిన పోస్ట్ డబ్బా ఒరిజినలా, లేకపోతే ఎవడన్నా సినిమా వాడు పెట్టిన పోస్ట్ డబ్బానా? అవును, సన్నగా కోతలు వినిపిస్తున్నాయి. అది నిజంగా గుమ్మడికాయనా? కాదు. చూసావా? మరి ఆ ఉత్తరం ఏమైనట్టు? అమ్మో అమ్మో, ఎన్ని దెబ్బలు కొట్టాడు. వాడి చేతులు ఇరిగిపోను, వాడి శార్థం పెట్ట, వాడి అమ్మ కడుపు మాడ, ఎంతెంత దెబ్బలు సర్లే, కొట్టాడో నీ నిన్ను. కొడుకేదో కొట్టు పని చేసుకుంటాడు, లేకపోతే ఎవ్వరూ అకారణంగా ఈ లెవెల్లో కొట్టరు. ఏం జరిగిందిరా? ఏమండి, మాట కూడా పడిపోయింది, డాక్టర్ని పిలవండి. అబ్బే మరేం పర్వాలేదండి. ఇందాక నుంచి అరిచి అందరినీ డిస్టర్బ్ చేస్తున్నారని డాక్టర్ గారు సైలెన్సర్ బిగించారు అంతే. అలాగా? ఆ సదుపాయం ఉందని తెలిస్తే వీడు పుట్టగానే బిగించుండేవాడిని. వేధవ మాట పలుకు లేకుండా పడుండేవాడు. ఏదో అరవకుండా పడుకో. అయ్యో, ఉన్నదొక్కగానొక్క బిడ్డ హాయిగా సంతోషంగా కాపురం చేసుకుంటాడు అనుకున్నాను. ఒరే, నీకు పుణ్యం ఉంటుంది, అసలు ఏం జరిగిందో చెప్పరా. మాట ఉన్నప్పుడే మనల్ని వెలివేసి సొంత నిర్ణయాలు తీసుకున్నాడు. ఇక ఇప్పుడేం చెప్తాడు? ఇంటికి వెళ్దాం పదా, ఆ పిల్లని నిలదీసి అడుగుతాను, అసలు విషయం బయటకు వస్తుంది. ఏమైంది బాబు? 3 దెబ్బల బాజ. ఏంటండి ఇది? నా పెళ్లికి తోమాళం పెట్టించారు. నన్ను ఏం చేయమంటావు బాబు? నువ్వేమో గంటలో పెళ్లి అయిపోవాలన్నావు. పెళ్ళేమో మా ఇంట్లో రెడీగానే ఉంది కానీ మిగతా ఏర్పాట్లు పెళ్లిళ్ళ సీజన్ కదా, అందుకని సన్నాయి బ్యాండ్ మేళం దొరకలేదు. వీళ్ళు దొరికారు. దొరకపోతే దొరకపోయింది కానీ వాళ్ళు మాత్రం వాయించొద్దని చెప్పండి. అలాగే బాబు. అబ్బా, ఇదిగో ముఖ్యంగా ఆ పురోహితుణ్ణి మంగళసూత్రం త్వరగా రెడీ చేయండి. మనిషి సాయం లేదు, నేను ఒక్కడైపోయాను, టైము లేదు, వస్తాను. అదండి.
మీకు బుద్ధి లేదు పెళ్లిలో ఎలా వాయించాలో తెలియదురా. ఎలా తెలుస్తుంది? ఎప్పుడైనా పెళ్లికి వాయితేగా. బాగా చెప్పావు. మేం గాని మేళం వాయిస్తామంటే ఎంతో మంది సంతోషంగా చచ్చిపోతామంటారు. సరే సరే కాస్త మంగళకరంగా వాయించడానికి ప్రయత్నం చేయండిరా. నిజంగా పార్వతికి పెళ్ళా? పొద్దున్నే కదా పెళ్లి యోగం లేదన్నారు. ఆ అబ్బాయి ఎవరో చేసుకుంటానన్నట, గంటలో పెళ్ళైపోవాలన్నాడు. మావయ్య సరేనని ఒప్పుకున్నారట. పెళ్లి కొడుకు ఎలా ఉంటాడు? ఇంకా చూడలా, వెళ్తున్నాను చూడ్డానికి. అడుగో అతనే పెళ్లి కొడుకు. అదేమిటే ఒళ్ళంతా కట్లు కట్ల పావులా? మొన్న పడిపోయిన హుస్సేన్ సాగర్ బస్సులో ఆయన ఉన్నాడంట. ఆఖరిలో తేలింది ఆయనేనంట. ఊరుకోవయ్యా. ఏమిటా తొందర? ఇవాళ బంగారు పుట్లు పొందట, మంగళసూత్రం దొరకలేదండి. పోనీ అద్దెకి ఎవరన్నా మంగళసూత్రం ఇస్తారా? నో వర్రీ నో వర్రీ, ఇవాళకి పసుపు కొమ్ము కట్టేస్తా. ఏమయ్యా పెళ్లి రోజునే పసుపు కొమ్ము దారం అంటున్నావు, ఇక నా కూతుర్ని నువ్వేం సుఖపెడతావు? రే మేళాలు, ఆపేయండి, ఆపేయండి. గురునాథం గారు, మీరే ఏదో రకంగా చక్రం అడ్డు వేయాలండి. నన్నేం చేయమంటావయ్యా? ఈ పసుపు కొమ్ము మెళ్ళో కట్టి మీ ఆవిడ మెళ్ళో ఉన్న మంగళసూత్రాలు తీసివ్వాలండి. ఏంటయ్యా నువ్వు మాట్లాడేది? మా ఆవిడ పూజల పురస్కారాలు నీకు తెలుసు కదా. ఈ విషయం దానికి చెప్తే చెప్పు తీసుకు కొడుతుంది. ఏమండి, బంగారపు మంగళసూత్రాలు లేకపోతే పిల్లనివ్వనంటున్నాడు వాడు. వాడి ఫేస్ చూశారు కదా. ఈ పెళ్లి జరగకపోతే నా పంతం దెబ్బతిని పరువు పోతుంది. నా ఫేస్ చూడండి. మీరే ఏదో ఒక రకంగా సహాయం చేయాలి సార్. అలాగే ప్రయత్నిస్తాను. కావుడు, ఏమిటండి పిలిచారా? రాంబాబు నీతో ఏదో మాట్లాడతాడంట. భలేవారండి, మీరే మాట్లాడుతా అన్నారుగా. నువ్వు మాట్లాడు బాబు. మీరు మాట్లాడుకున్నారు కదా. నువ్వు మాట్లాడు. మీరు మాట్లాడుకున్నారు నువ్వు కదా. మాట్లాడు బాబు. ఏమిట్రా బాబు మంగళహారతి పాడాలా? మంగళహారతి లేకపోయినా అడ్జస్ట్ చేసుకుంటారండి. కానీ ఈ పసుపు కొమ్ము మెళ్ళలో కట్టుకుని మీ మెళ్ళలో ఉన్న మంగళసూత్రం కొంచెం ఓ, తీసివ్వాలండి. సింతేనా? దానికి ఇంత ఆలోచన ఎందుకు? ఇటీ, తీసుకో. థ్యాంక్స్ అండి. కావుడు, కాముడు కాదు, నా పేరు సత్య వెంకట కామాక్షి. మీరు కట్టిన తాళి మళ్ళీ నేను మెళ్ళ వేసుకునే వరకు మీరు నా భర్త కాదు, నేను మీ భార్యనే కాదు. కొంచెం తప్పుంటారా? కావుడు. అయ్యో, దా, దా, దా. పోస్. ఆ కోత కుయ్యొద్దని చెప్పానా? ఇక్కడ నువ్వు మంత్రాలు చదవాలయ్యా, మంత్రాలు. మంత్రాలకు రావయ్యా. అయ్యా నా బిడ్డకి దొరక్క ఈ సంబంధం దొరికింది. ఆ పిల్లకి తండ్రి విధానం నేనే గనక నేను మంత్రాలు చదివితే అందరూ నవ్వుతారయ్యా. అందుకని నిన్ను పట్టుకుని వెళ్లాడుతున్నాను. నీకు తెలిసిన పాటలో పద్యాలు పాడేసి మంగళసూత్రం కట్టించేయి చాలు. రాంబాబు, పురోహితుడిని తీసుకొచ్చాను. ఏంటి నీకు పౌరోహిత్యం కూడా వచ్చా? ఎవరితను? ఏమంటున్నాడు? పెళ్లి కొడుకయ్యా, కనపడ్డల్లా? షేప్ మారింది కదా, గుర్తుపట్టి ఉండడు. అంతే అంతే. ఇతనికి మీ అన్న పోస్ట్ మ్యాన్ తో పరిచయం ఉంది. మిమ్మల్ని చూసి అతను అనుకుంటున్నాడు. ఓహో అలాగా. అవును, ఆ. పెళ్లికి ముందు అదేదో స్నానాలు చేస్తారు కదా, ఏమిటా స్నానాలు? మంగళ స్నానాలయ్యా. ఏమిటి, ఇతనికి అది కూడా తెలీదా? హడావిడిలో మర్చిపోయాడంతే. అన్నట్టు రాంబాబు, ఆ? టైం లేక చెప్పటం మర్చిపోయాను. మా ఇంట్లో ఓ ఆచారం ఉంది. ఏమిటి? పెళ్లి కూతురు మంగళ స్నానానికి నీళ్లు పెళ్లి కొడుకు స్వయంగా తీసుకురావాలి. మంగళ స్నానాలకి పెళ్లి కొడుకు స్వయంగా తేవాలా? అవును. అంటే నేను ఆ. ఈ పరిస్థితుల్లో ఆచారం ఆచారమే. కార్డైనా కవరైనా ముద్ర వెయ్యాల్సిందే. బిందె తీసుకుని బయలుదేరు బాబు. పంపెక్కడా? పంపులో నీళ్లు రావు నాయన. ఆ? వాటర్ ప్రాబ్లం. పక్కనే బాగుంది, కాస్త లోతు ఎక్కువ, తోడుకురా. అంటే ఇప్పుడు ఆ బావిలో నీళ్లు నేను తోడాలా? తప్పదు నాయన, పెళ్ళొద్దా? కావాలి. మెల్లగా మెల్లగా. అమ్మో కుక్క. మేడం ఆఫీస్ పని చెప్పారు కదా. ఆపరా. నువ్వు ఆపేంటి? నీకేమన్నా చూడా? ఆపరా. తొందరగా రారా. వస్తున్నా నాన్న. ఏమిటి నాన్న తెగడావిడి చేస్తున్నావు? ఏమిటిదంతా? అవన్నీ స్వీట్స్ రా. ఆ. నీకు ఇష్టమని మైసూరు పాకు జాంగ్రీ లడ్డు చేయించాను రా. అలాగా అయితే ఓ జాంగ్రీ నాన్న. ఇక్కడ తినకూడదురా, ఇది ఆ గదిలో పెట్టడానికి. మీరు ఆ గదిలోకి వెళ్ళి తలుపేసుకునే మొత్తం నేనేమి. గదిలోనా? ఏ గదిలో నాన్న? ఆ గదిలోరా. ఆ గదంటే వంట గదా? ఛీ, నీకు తెలియదు, తర్వాత చెప్తాను. అర్థమైందిలే. గదంటే పూజ గది. ఏమిటయ్యా బుర్రలేని ప్రశ్నలు నువ్వును? ఇంకా సీట్ అర్థం కాలా? సార్ మీరా? ఏమిటయ్యా అలా కొత్తగా చూస్తావు? భలేనా సార్, నాకేమన్నా రేచి ఇవ్వడం అనుకున్నారా?
అవును ఏంటి సార్ ఈ మధ్య మా ఇంటికి తెగ వచ్చేస్తున్నారు అంతేనే అంతే. గుళ్ళోకి వెళ్దామా, కొత్త దంపతులను చూడడానికి వెళ్దామా అంటే నా ఓటు కొత్త దంపతులకే. అవును, ఈ రోజు ప్రోగ్రామ్ గురించి నాతో ఒక మాట కూడా చెప్పలేదే. ప్రోగ్రామ్ ఏం ప్రోగ్రామ్ సార్? శివతాండవా? ఆట అయిపోయి. అవును, మీ నాన్నగారు ఎక్కడ? ముహూర్తం ఎన్ని గంటలకి? ఇక్కడే ఉన్నాను సార్. ముహూర్తం 9:20కి. ఇంకా 2 నిమిషాలు టైం ఉంది. ఒరేయ్, నువ్వు తొందరగా రెడీ అవరా. ఇంకా రెడీ అవడం ఏంటండి? పాత సంవత్సరానికి రెడీగా ఉంటాను. రమ్మనండి, దంపతులు ఇద్దరు లోపల దోసేయండి. సావిత్రి, అమ్మాయిని తీసుకురా. ఇదిగో తీసుకొచ్చేసానండి. పదమ్మా, టైం అయిందా? లోపల పంపించేద్దాం. పంపండి. అమ్మా ఏమిటి ఇవాళ ప్రోగ్రామ్ పెట్టావు బుద్ధి లేకుండా? ఒరే బాబుగా, నేను అనుకున్న దాన్ని కొట్టావు. నీకు రేజెక్టని మీ బాస్ కనపడతాడా? ఏమిటయ్యా రాంబాబు, మగాడు వేణు సిగ్గుపడతావు? లోపల తీసుకోమా. అమ్మాయిని గదిలో పంపించు. ఆ. ఒరేయ్, అటు కాదురా. లోపల పదవయ్యా. ఈలోకి రా. నాన్న ఇది చాలా అన్యాయం నాన్న. నాన్న నాన్న నా అబ్బా, ఏమండి ఇలా దగ్గరుండి కొత్త దంపతుల్ని గదిలో పంపించడం ఇది 93వసారి. గాడ్ బ్లెస్ యూ. తప్పక అబ్బా అమ్మా ఏంటయ్యా పిలిచావా? సార్ మీరు ఈ రోజు రాత్రి ఇంటికి పోరా? పిలిస్తే పలికే దైవంలాగా గుమ్మలోనే కూర్చుంటారా? ఏం కావాలయ్యా నీకు? లుంగి సార్, లుంగి కనిపించట్లేదు. లుంగి కనిపించట్లేదా? నేను వస్తున్నాను, ఉండరా. మీరు ఉండండి సార్. ఇటువంటి మధురమైన సమయంలో పాపిస్ట్ లుంగి గురించి చర్చ. చీ. మీరు రండి సార్. ఇదిగోండి ఏమిటిది? లొంగి. నేను చస్తే నమ్మను. అది డెఫినెట్ గా నీ చీర అయి ఉంటుంది. హ! నా లుంగి నేను వెతుక్కోలేను అనుకుంటున్నావా? నేనేమన్నా పుట్టు గుడ్డి అనుకున్నావా? నీ హెల్ప్ నాకేం అక్కర్లేదు, నేనే వెతుక్కోగలను. ఇది నా లుంగి. బలవంతంగా గదిలోకి నెట్టి తలుపు మూసినంత మాత్రాన నువ్వు నేను ఒకటైపోతాననుకుంటున్నారా? చస్తే జరగదు. మంచం గోడ. ఏమిటయ్యా రాంబాబు, ఇది తప్పు కాదు. సార్ మీరా సార్? లోపలికి ఎప్పుడు వచ్చారు సార్? ఈ రాత్రికి నన్ను వదిలిపెట్టి వెళ్ళకండి సార్. ఇక్కడే ఉన్నాను సార్. ప్లీజ్ సార్, ప్లీజ్. సార్ ఏం సార్ ఇలా అయిపోతున్నారు? సార్ మీరేనా సార్? మీరెవరో నాకు తెలియదు సార్. సార్ మీసనే సార్? సార్ అమ్మో, ఆడదాని బాడీలో ఇంత పౌరుందని ఇప్పుడే తెలిసింది. ఇలా అయితే లొంగిపోవడం ఖాయం. మన పార్వతి పెళ్లి అయిపోతుంది. కళ్ళారా చూసి కన్ను మూసి నాకు మనశ్శాంతిని ఇవ్వదే. నువ్వు కరేవయ్యా. ఏమిటి కానిచ్చేది? ముందా కుక్కను కొడితే కానీ నాకు మనశ్శాంతి ఉండదు. నీకు వినిపించకుండా ఏర్పాట్లు నేను చేస్తాలేవయ్యా. మేడాలు ముందు నువ్వు తాళి కట్టవయ్యా. బాబు ఒక్క నిమిషం, ఆ సూత్రానికి నా సూట్ కేసు తాళం ఉంది, తీసుకుని రావుడు ఒక్క నిమిషం ఆగొచ్చుగా. మీరేవరండి? పరాయి ఆడదంతో మీకేం పని? మంగళసూత్రం కూడా ఒరిజినల్ కాదా? ఇంకా కట్టాయి బాబు. అబ్బా, ఈ టైంలోనే కరెంట్ పోవాలా? చిచి, తాళి కట్టేసా, నా పెళ్ళైపోయింది. పెళ్ళైపోయింది. బీంజాలండయా, బీంజాలండి. బియ్యం ఏంటయ్యా? అక్షంతం. అక్షంతలా? అక్షంత చల్లండియా, అక్షంత చల్లండి. అమ్మా, మన పార్వతి పెళ్ళైపోయింది, చూసావా? పార్వతి పెళ్ళి అయిపోయిందా? ఆ, అమ్మయ్యా, అయితే నేను వెళ్తున్నా. అమ్మా అమ్మా ఎవరో చచ్చిపోయారంట, వయసు అని. నాకు పెళ్లి కాలేదు. ఆ? నానా, ఆ. నాకు తాళి కట్టలేదు. తాళి నీకు కట్టలేదా? మేడం ఆఫ్ చేయండి. చీకట్లో నేను తాళి ఎవరికి కట్టానబ్బా? నాకు కట్టావు బాబు. ఇది కొబ్బరి పడతా. మీరైనా చెప్పొచ్చు కదండి. అయ్యో, పెళ్లి అయిపోయిందని బాంబు చచ్చిపోయింది, ఇప్పుడెలా? అంటే ఇంకా కాలేదా? అందుకే వెళ్ళబోయి వెనక్కి వచ్చేసా. ఏమిటి ఆలస్యం? నేను పోవడమే ఆలస్యం. ఆ తాళి తీసి పోయా, త్వరగా 3 ముళ్ళు వేసేస్తాను. వేస్తావురా, వేస్తావు. ఎందుకు అయ్యు? ఆడదంటే అభిమానం, మంగళసూత్రం అంటే గౌరవం నీకుంటే కదరా. నాన్న మీరంతా ఇక్కడికి ఎందుకు వచ్చారు? కన్న తల్లిదండ్రులు కూడా చెప్పకుండా మళ్ళీ పెళ్లి చేసుకుంటావా? ఎవరి మీద నీ కోపం? నాకు ఎవరి మీద కోపం లేదు. రాంబాబు, జరిగిందేంటో తెలిస్తే నువ్వు చాలా బాధపడతావు, నాకు తెలుసు. అందుకే మేము పరిగెత్తుకొచ్చాం. నీ అవసరం కోసం, నీ స్వార్థం కోసం చేతికి దొరికిన ఫోటో పెట్టి శుభ్రంగా ఖర్చు వేయించావు, నీ అవసరం తెచ్చుకున్నావు. దానివల్ల ఒక ఆడపిల్ల బతుకు ఎంత నాశనం అయిందో ఆలోచించావా?
వీరనా గుడ్ మార్నింగ్ గుడ్ సార్ మార్నింగ్. బాస్ లేరా? ఉన్నారు సార్ నిద్రపోతున్నారు లోపలికి ఎవరిని రానిద్దన్నారు బాసు ఆఫీసులో నిద్రపోతున్నారా? ఆ, ఒంట్లో బాలేదా? అంటే నిన్న రాత్రి అమ్మగారు అదైతే వ్రతం చేసుకున్నారంట ఆ వ్రతంలో అయ్యగారిని బాగా యూజ్ చేసుకున్నట్టుంది అందుకే బాగా అలసిపోయినట్టున్నారు ఎవరది వేరన్నా? సార్ మన రాంబాబు గారు సార్ లోపల రమ్మను. వెళ్ళండి గుడ్ మార్నింగ్ సార్. ఏమయ్యా రాంబాబు రా. రాత్రి కార్యక్రమాలు బాగా జరిగాయా? రాత్రి అంతా నిద్ర లేదయ్యా, ఒళ్ళంతా ఒకటే నొప్పులు. నీకు? నాకు ఒకటే నొప్పులు సార్, కాకపోతే దాహం. దాహా? దేనికి? ఏమిటో తెలియదు సార్, వెర్రి దాహం. అదంతేలే, ఒక్కో బాడీ ఒక్కో విధంగా రియాక్ట్ అవుతుంది. ఇవాళ నో వర్క్, బయట కుండలో నీళ్లు తాగి అక్కడే పడుకో. ఎందుకు సార్? నా కూర్చొని నేను పడుకుంటాను. ఇదిగో అసలు ఈ వ్రతాలు పూజలు ఎంత పవర్ఫుల్లో నేను చెప్తా విను. నా పెళ్ళైన కొత్తలో అనకాపల్లిలో, తర్వాత చెప్తాను. హలో, మధ్య కంపెనీ అండి. అవునండి. నేను మాత్రమే మాట్లాడుతున్నాను. ఏమిటి సార్? మా రాంబాబు ఉన్నాయండి. ఉన్నాడండి. మా కోడలికి వాంతులు అవుతున్నాయండి. చాలా సంతోషం అండి, ఎంత శుభవార్త చెప్పారు. అంతా తల్లి దయ. మా వార్డు ఒకసారి పంపిస్తారా? ఇప్పుడే పంపిస్తున్నానండి, పంపిస్తున్నాను. అనకాపల్లి దాకా ఎందుకయ్యా, మన కళ్ళ ముందు మనకు కనిపిస్తుంటేను. ఏమిటి సార్? అదేనయ్యా, నీ భార్య నిన్నగా వ్రతం చేసింది. అవును. ఇంకా 24 గంటలు కూడా కాలేదు. ఆ తల్లి కరుణించింది. త్వరగా ఇంటికెళ్ళవయ్యా, నీ భార్య వాంతులు చేసుకుంది. ఇంపాసిబుల్, అలా జరగడానికి వీల్లేదు. నాకేం తెలీదు, నాకేం సంబంధం లేదు. ఏమిటయ్యా కేకలు? ఇంటికెళ్ళి అని తెలుస్తాయి. ఓ ఛీ, ఏం కావాలి సార్? ఇంత గలీజుగా పెట్టుకుంటే ఎవరు కొంటారమ్మా అన్ని శుభ్రంగా పెట్టుకోవాలి అక్కడ చూడు అలాగే సార్ అని సత్తుతాను. సార్ ఆ, ఇదెంత సార్? 2 రూపాయలు ఇదెంత సార్? 1.5 రూపాయి ఇది సార్? పావలా కావాలా కావాలి కానీ రేట్లేంటి సార్ మరీ ఇంత తక్కువగా ఉన్నాయి? ఈ కొట్టు నాదైతేగా హాయ్ రాంబాబు, హాయ్ రాణి. ఎలా ఉన్నా? బాగున్నాను. ఏమైపోయావు? ఎక్కడున్నావు? నీతో చాలా చెప్పాలి. మన ఆఫీస్ ఎలా ఉంది? బాస్ నిన్ను ఇంకో ఫ్రై చేసుకు తింటున్నాడా? ఫ్రై అంటే నువ్వు ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమించానని, ఆ అమ్మాయికి తప్ప నీ హృదయంలో ఇంకొకరి స్థానం లేదని నిరూపించు. ఆ అమ్మాయి పెట్టే బేడ తీసుకొని పరిగెడుతుంది. ఆ తర్వాత యూ విల్ బి హ్యాపీ. ఏమిటి ఆలోచిస్తున్నావు? నేను నీకు చాలా విషయాలు చెప్పాలి. సాయంత్రం 4 గంటలకు గాంధీ పార్కుకు రా. నాకు నీ సహాయం కావాలి. సహాయమా? ఏమిటది? ఇప్పుడేం అడక్కు, అడిగినా నేనేం చెప్పను. సరిగ్గా 4 గంటలకు గాంధీ పార్కుకు రా, లేకపోతే నా మీద ఒట్టే. రాంబాబు ఏమే ఏంటి అలా పోయావు? ఎవరతను? అతను నా పాత కొలీగ్, పేరు రాంబాబు. సాయంత్రం 4 గంటలకి గాంధీ పార్క్ రమ్మన్నాడు. నాతో ఏదో పనుందంట. నీతో పని ఉంది? గాంధీ పార్క్ లోనా? సాయంత్రం 4 గంటలకి. ముందు ఇంటికి పోదాం, నా గన్ను క్లీన్ చేయాలి. దా నమస్కారం సార్. ఎవరది? అబ్బా, రాంబాబు, వెల్కమ్. ఎప్పుడు రావడం? పెళ్లి బాగా జరిగిందా? బ్రహ్మాండంగా జరిగింది సార్. సూపర్. ఒక్క మీరు రాలేదన్న బాధ తప్ప అన్ని ప్లాన్ ప్రకారం జరిగాయి సార్. ఇంకా నిలబడి ఉన్నావయ్యా, బీ సీటెడ్, కూర్చో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక దీంతో పని లేదనుకుంటాను, పక్కన పెట్టేయండి. అలాగే. అవును, మీ మామగారు ఏం చేస్తుంటారు? ఈ పాటికి భోంచేసి నిద్రపోతుంటారు. భలే జోకేసావయ్యా. చూసావా, పెళ్ళయ్యాక నీళ్ళు హాస్యరసం పెరిగిపోయింది. అంతకుముందు జోకని చెప్పే తెలిసేది కాదు. అవును, ఇలారా. పెళ్లిలో తలంబరాలట్లో మీ ఆవిడ గెలిచిందా, నువ్వు గెలిచావా? ఇద్దరం గెలిచాం సార్. వెరీ గుడ్. అంటే ఇక నుంచి గెలుపు వాటం ఇద్దరిది అన్నమాట. కరెక్ట్. అంతేకాదు సార్, మీ గురించి, మీ గొప్పతనం గురించి, మీ పాలసీల గురించి మొదటి రోజు రాత్రి తెల్లవారులు మా ఆవిడతో చెబుతూనే ఉన్నాను సార్. చాలా థ్యాంక్స్ అయ్యా. అంటే అది కూడా అయిపోయిందా? ఏది కూడా సార్? అదేనయ్యా, శోభనం. భలేవరే సార్. ఆ శోభనం రాత్రి నాకు పెట్టిన స్వీట్సే మీకోసం తీసుకొచ్చాను సార్. చిరకలు. అంతేకాదు సార్, లడ్డూలు కూడా. లడ్డు. ఇదేమిటయ్యా ఇంత సైజు ఉంది? అంటే చిన్న విషయం సార్. ఏమిటి? ముహూర్తం దొరక్క ఆ. మధ్యాహ్నం 3 గంటలకే మమ్మల్ని గదిలోకి తోసి తలుపేస్తారు సార్. ఓహో, తెల్లవారుజాము 3 దాకా సరిపోవాలంటే ఆ. సైజ్ సరిపోదు కదా అని సైజ్ పెంచారు. ఓహో, అదే. ఆ. బాగుందయ్యా. అవును, ఆ రాత్రి గదిలో మీ ఆవిడ కొంగురు ఏం కట్టావు? నేనైతే బంగారం కట్టాను. నేనైతే బంగారం లాంటి మా బాస్ని కట్టాను సార్. అంటే మీ ఫోటోని కట్టాను సార్. అబ్బా, ఒళ్ళంతా ఒకటే నొప్పులు సార్. అవును, ఉండవు మరి 3 రాత్రులు. ఆ. ఒకటి పిచ్చోళ్ళు ఉన్నావే, వెళ్ళి టెస్ట్ తీసుకో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్.
ఏయ్, ఏమిటో అలా దిగులుగా నిలబడి చూస్తున్నావు? అదే ఏం లేదు నాన్న. ఏమిట్రా ఇంట్లోంచి సామాను బయటపడేస్తున్నాడు? చూద్దాం పద. కదా మారు పేరుతో ఉత్తరం రాస్తాడా వాణ్ణి నా టాక్సీలో గుర్తు చంపుతా. అసలు ముందు నిన్ను చంపుతా. నిన్ను చంపుతానే. ఏమిటైతే పళ్ళని అలా గొడ్డు మాట్లాడి పచ్చావా? సిగ్గులేదు. ఓహో వచ్చారా? కోడల్ని స్వయంగా కాపాడానికి తీసుకెళ్ళడానికి తీసుకెళ్ళండి. ఏమిటా బుద్ధిపోయిన మాటలు? కోడలు ఏమిటి, తీసుకెళ్ళడం ఏంటి? అడుగు మీ పుత్రుడు అత్రం అతని దగ్గర తెలుస్తుంది. నా పెళ్ళానికి వగలు వలపులు కురిపిస్తూ ఉత్తరం రాస్తారా? చదవండి మీకే తెలుస్తుంది. డియర్ లక్ష్మి, ఎన్నాళ్ళైంది నిన్ను ఇలా నోరారా పిలిచి. ఆ రోజుల్లో నువ్వు నేను చెట్టా పట్టాలు వేసుకుని హాయిగా తిరిగేవాడు. ఆ రోజు నేను నెమరు వేసుకుంటూ బతుకుతున్నా. ఒక అమాయకుడిని మంచివాడిని బుట్టలో వేసుకున్నానని రాశాం. సంతోషం. వాడితో ఉన్నా మనం కలుస్తూ ఉండాలి అన్నట్టు నీ మొగుడు గాని మొగుడికి మన సీక్రెట్స్ అన్ని చెప్పేశావా? నిన్ను త్వరలో కలుసుకుంటా. నీ ఆలోచనలో నిరంతరం కాలిపోతున్న నీ కమలాకరం. చూడు నాన్న, ఎవడో కమలాకరం రాస్తే నేనంట. అవును, ఏమిటయ్యా, ఎవడో రాస్తే మా వాడిని ఆడిపోసుకుంటా. అలా పెట్టు గడ్డి. తొందరపడకండి, అది వెనక్కి తిప్పి అడ్రస్ చూడండి. ఎవరు రాశారో మీకే తెలుస్తుంది. ఏమిటి వెనక తిప్పి చూసేది? వెనక తిప్పి చూడమాట. ఫ్రమ్ కె రాంబాబు, సన్ ఆఫ్ కె మాధవయ్య, రిటైర్డ్ డ్రిల్ మాస్టర్, తిరుపతి. అమ్మా నానేమన్నా ఇటు వచ్చాడా? అమ్మో నాన్న, నాకేం తెలియదు నాన్న. ఆ ఉత్తరం నేను రాయలేదు. ఒట్టు. ఏ ఉత్తరం రా? సిగ్గు లేకపోతే సరే. పెళ్ళైన ఆడదానికి ప్రేమ రేఖ రాస్తావా? చేతగా తద్దమ్మా. నువ్వు ఆగు. నిన్ను రెండు కొడితే కానీ నాకు మనసు. గసొచ్చేస్తుందమ్మా. ఒక గ్లాస్ మంచిది కావాలి. 5 నిమిషాలు ఆగడానికి ఇదే కబడ్డీ ఆట కాదు. రై చెప్పు, ఇంత చేతవసరం ఎందుకు రాశావు? నువ్వు మర్యాదగా వెళ్ళి ఆ భాగ్యలక్ష్మి కాళ్ళు పట్టుకుని క్షమించమని అడుగు. మంచినీళ్ళు తాగండి. థ్యాంక్స్. ఇక పరిగెత్తండి. చచ్చిన పరిగెత్తను. నేను ఎక్కడే నిలబడతాను. నీకేమైనా అభ్యంతరమా? నాకు అభ్యక్షం రా. మర్యాదగా చెప్పు, ఈ ఉత్తరం ఆ పక్కింటి ఆవిడకి ఎందుకు రాశావు? అమ్మా చూడవే. ఇదిగో నాన్న, అసలు ఏం జరిగిందంటే ఆ ఉత్తరం ఆయన నాకు రాశారండి, పక్కింటి ఆవిడికి కాదు. నీకా? దేనికి? బహుశా మీ చేత నన్ను తిట్టించడానికి అయి ఉంటుంది కదండి. అవును, కళ్ళబొల్లి కబుర్లతో మా అమ్మ నాన్నని బుట్టలో వేసుకుని నా పెళ్ళాన్నంటూ నువ్వు వాడుతున్న నాటకాన్ని బయట పెట్టడానికే ఈ ప్లాన్ వేశాను. అదేమిట్రా, అలా ఉత్తరం రాయడం తప్పు కాదు. నాకు బీపీ పెరగబడితే జైకి క్షమాపణ చెప్పు. వస్తారా? త్వరగా వచ్చేయండి. అమ్మయ్య ఇదే. నన్ను బ్రోబమని చెప్పదే ఈ బెల్లు ఎక్కడో. నన్ను బ్రోబమని చెప్పవే. అయ్య బాబాయ్, ఫిగర్ ఏంటి ఇలాగుంది? ఆహా, ఏం కళ, ఏం వర్చస్సు. ఒళ్ళు చేసిన లక్ష్మీదేవి వాయిల్ చీర కట్టుకున్నట్టుగా ఉన్నారండి. ఎంతటి వాడికైనా సరే మిమ్మల్ని చూస్తే కాళ్ళ మీద పడి దండం పెట్టాలనిపిస్తుంది. ఎవరయ్యా నువ్వు? ఈ ప్రశ్న ఇప్పుడు అడిగారు కాబట్టి చెప్పగలను. ఇంకో 2 రోజులు కనుక మీ ఆయన దగ్గర పనిచేస్తే నేను ఎవరిని, ఎందుకు పుట్టాను, ఎక్కడ పుట్టాను, ఎవరికి పుట్టాను, నా పేరేమిటి, ఇలాంటి ప్రాథమిక విజ్ఞానం కూడా కోల్పోయి ఉండేవాడినమ్మా. ఓహో, మా వారి దగ్గర జవానువా? జవాను కాదమ్మా, క్లర్క్ కమ్ టైపిస్ట్. పేరు రాంబాబు, వయసు 25, బరువు మీలో సగం ఉంటాను. కారణం ఏమిటో తెలియదు కానీ మీ ఆయన నన్ను కాల్చుకు తినేస్తున్నాడమ్మా. రోజు రోజుకి పసి పిల్లవాడి చేతిలో సబ్బు బిళ్ళలాగా అరిగి కరిగి నీరైపోతున్నాను. మీ ఆయన్ని కాల్చుకు తినవద్దని ఇవన్నీ తీసుకుని కొద్దిగా చెప్పాలమ్మా. ఏమిటయ్యా నీ గొడవ? ఆయన పిలుస్తానండు. అయ్య బాబోయ్, ఆయన ఇంట్లోనే ఉన్నారా? సత్యాను బాబోయ్, ఫేస్ టు ఫేస్ అసలు భరించలేను. ఆ కుర్రాడు అంటే నేను పాపం మంచోడు, అతన్ని ఏడిపించొద్దని ఒక్క మాట చెప్పమ్మా. మీ కాళ్ళకి నమస్కారం. పోలేండి, తర్వాత పెట్టుకుంటాను. నా పేరు రాంబాబు, మర్చిపోకండి. ఏంటే, ఎవరితో మాట్లాడుతున్నావు? మీ ఆఫీసులో రాంబాబు అనే కుర్రాడు పనిచేస్తున్నాడా? రాంబాబా? ఆడేవాడు? ఏమో నాకేం తెలుసు.
ఈ స్వీట్లు పళ్ళు ఇచ్చి నీతో రికమెండేషన్ చేయమని చెప్పి ఏకరవ పెట్టి వెళ్ళాడు. నన్ను పిలవకపోయావా? వాడి సంగతి తేల్చి పారేసిండేవాడిని. సర్లే, ఆ పుట్ట తీసుకెళ్ళి లోపల పెట్టు, తర్వాత చూద్దాం. నువ్వు చెప్పాలేంటి, అలవాటే కదా. ఏంటి రాంబాబు, ఏంటి మంచి హుషారు మీద ఉన్నావు? ఇవాళంతా హుషారే, రైజింగ్ జోరుగా హుషారుగా షికారు. సార్ మీరు వచ్చేంతసేపోయింది సార్. ఎప్పుడు వచ్చింది? గంటలు నిమిషాలతో సహా నీకు చెప్పాలా? చచ్చా అక్కర్లేదనుకోండి. ఆపే. ఏంటి అంతా రైజు హుషారే అంటున్నావు, పైగా జోరుగా షికారు పోదామంటూ పాట కూడా పాడుతున్నావు. నాకు ఇప్పుడు అర్థమైంది. అంటే ఆ పిల్ల బతుకు పొట్టను పెట్టుకుంది నువ్వేనన్నమాట. పిల్ల? ఏ పిల్ల సార్? ఏమీ తెలియనట్టు అలా పిల్ల మొహం పెట్టకు. ఎందుకయ్యా ఆడపిల్లల బతుకులతో ఇలా ఆడుకుంటావు? సార్, నిజంగా మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు సార్. నీకేమీ అర్థం అర్థం కాలేదు. కావట్లేదు. అయితే ఈ పేపర్ చదువు. ప్రేమికుడి మోసానికి గురై ఆత్మహత్య చేసుకున్న ఆదిలక్ష్మి. ఇప్పుడు చెప్పు, ఆ ఆదిలక్ష్మిని ఎందుకు మోసం చేశావు? సార్, ఈ ఆదిలక్ష్మి ఎవరో, ఎక్కడ పుట్టిందో, ఎందుకు ఆత్మహత్య చేసుకుందో టెలిఫోన్ డైరెక్టరీ మీద ఒట్టు నాకేం తెలియదు సార్. సర్లేవయ్యా, ఒకవేళ నువ్వే ఏమని చిన్న రాయి విసిరా అంతే. అబ్బా, భలేవాడు సార్. సార్ ఆ, మేడం గారు లైన్ లో ఉన్నారు సార్. హలో సత్యా. నేనే. ఏంటి? అలాగే. ఏమి టెన్షన్ లేదు, నేను చూసుకుంటాగా. ఇప్పుడే బయలుదేరుతున్నా. ఏరన్నా, సార్ నేను ఇంటికి వెళ్తాను. ఏమైనా ఫోన్స్ వస్తే రిసీవ్ చేసుకో. అలాగే సార్. రాంబాబు, పదవయ్య మా ఇంటికి వెళ్దాం. మీ ఇంటికా సార్? అవును, మా ఇంటికే. నిన్ను తీసుకురమ్మని ప్రత్యేకం చెప్పింది మా ఆవిడ. అదే ఫోను. పదండి సార్. రా. అంటే స్వీట్స్ అండ్ ఫ్రూట్స్ పనిచేస్తున్నాయన్నమాట. ఈయంతో మనకు సారీ చెప్పించడానికి అయి ఉండొచ్చు. రావయ్యా రాంబాబు. వస్తున్నాను సార్. ఎస్ యూజ్ మీ. ఓహో మీరా? మీ గెస్ట్ హౌస్ లో రూములు ఖాళీగానే ఉన్నాయి. ఎప్పటి వరకు ఉంటారు? పని అయ్యే వరకు. ఏం పని? అర్థమైందా? బాగా. ఏంటి? మీ చేతులకి దోలెక్కువ. ఇక్కడ సంతకం పెట్టండి. ఓకే. సచిన్ బ్యాటింగ్ బాగా చేస్తాడా? మీ అంత కాదులేండి. ఎస్పీ వాళ్ళు కార్తో వస్తున్నారేంట్రా? కారాలను దొయలేదు కదరా. కుళ్ళు జోకులు ఆపుతావా? దిగితే వెళ్ళి సాయించేద్దాం. పద, ఈ పునర్జన్మనే శ్రమదానంతో స్టార్ట్ చేస్తా. ఏ వచ్చేస్తరా? చెయ్యి విరిగితే కట్టేసుకుంటారు కానీ బెణికితే ఎవడు కట్టేసుకోడరా. తీసేసినాడు. తప్పండి.